దేవుని యొక్క శక్తి గల ఆత్మ మనలో లేకపోతే ప్రియమైన వాళ్ళరా మనము దేనిని కూడా మనము జయించలేం. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడిచ్చిన వనరులన్నీ, దేవుడిచ్చిన సాధనములు ఇవన్నీ కూడా వీటిని ఉపయోగించుకోనికి రావాలి. మనం అనుకుంటున్నాము నాకు ఎక్కడ దొరుకుతాయండి, నాకు ఎక్కడి నుంచి వస్తాయండి నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు, దేవుడు వాటన్నిటిని ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. నువ్వు దీని వల్ల ధ్యానించగలిగితే, దీనిని చదవగలిగితే, దీన్ని పరిశీలన చేయగలిగితే, పరిశోధించగలిగితే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు ప్రతి దినము దొరుకుతుంది, ప్రతి క్షణము దొరుకుతుంది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పరిశుద్ధ వాక్యంలో దేవుడు చాలా చక్కగా పొందుపరిచాడు. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఆదివారానికి ఉపయోగించే పుస్తకంగా చేస్తాం దీన్నంటే. అయితే ఆదివారం లేకపోతే శనివారం లేకపోతే శుక్రవారం రోగం వస్తే, జబ్బు వస్తే, ప్రమాదం జరిగితే, కష్టం వస్తే, నష్టం వస్తే, లేదా అపాయం జరిగితే అప్పుడు తీసి బూజు దులిపి భుజాల మీద పెట్టుకొని, గుండెల మీద పెట్టుకొని, తల కింద పెట్టుకొని, కాళ్ళ కింద పెట్టుకొని, నడుము కింద పెట్టుకొని ఎక్కడెక్కడో పెట్టడానికి ఉపయోగిస్తున్నాం. కానీ ప్రతిరోజు నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఈ రోజు నేను ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. దానికి కారణం కూడా ఉందిలేండి, మనం బతకగలమే.